హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 15 మొత్తానికి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్లో మొత్తానికి లక్నో వశమైందని చెప్పుకోవచ్చు. ఒక టైంలో కేకేఆర్ గెలుస్తుంది అనుకునే దాకా వెళ్ళింది, కానీ కేకేఆర్ లాస్ట్ మూమెంట్లో మ్యాచ్ని అయితే చేజార్చుకుందని చెప్పుకోవచ్చు. సో మరి ఏ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ చేజార్చుకుంది అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. గైస్, నిన్న ముకుల్ చౌదరి దగ్గరుండి లక్నోని గెలిపించాడు కాబట్టి తను ఒక 2 రికార్డులను క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్స్ చెప్పేసి మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా రికార్డ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రికార్డ్ వచ్చేసి 7 లేదా అంతకంటే తక్కువలో బ్యాటింగ్లో వచ్చిన స్థానంలో వచ్చినటువంటి రికార్డ్ని క్రియేట్ చేశాడు. 7 సిక్స్లు 2 ఓవర్లు కొట్టాడు కదా. సో దాంట్లో ఆవేష్ ఖాన్తో కలిసి 58 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఇది ఒక రికార్డ్. అయితే మన విజయ్ బ్రావో తను 7 సిక్సెస్ కొట్టాడు అగైన్స్ సిఎస్కే అనుకుంటా. సారీ గైస్, టీం అయితే గుర్తులేదు మొత్తానికి. తను సిఎస్కేలో ఉన్నప్పుడే కొట్టాడు, కానీ నేను కొంచెం రాంగ్ చెప్పాను, ఏమనుకోవద్దు గైస్. సో మొత్తానికి తను ఒక 7 సిక్స్లు అయితే కొట్టాడు. తన రికార్డుని అయితే ఈక్వల్ చేశాడని చెప్పుకోవచ్చు. సో 2 రికార్డులను అయితే తన గుప్పెట్లో ముకుల్ చౌదరి వేసుకోవడం జరిగింది. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతే, టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఎల్ఎస్జి. సో దానికి తగ్గట్టుగా అయితే కేకేఆర్కి బ్యాట్ స్టార్ట్ అనే చెప్పుకోవచ్చు. 15 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. ఫినాలిన్ 9 రన్స్ వేసి అయితే అవుట్ అయ్యాడు. 9 రన్స్ వేసి అవుట్ అయిన సమయానికి అయితే ఫినాలిన్ యొక్క క్యాచ్ విషయంలో కొంత కాంట్రవర్సీ అయితే నెలకొంది. ఎందుకంటే ప్లేయర్ బౌండరీ లైన్ అయితే టచ్ అయ్యాడు అండ్ క్యాచ్ పడుతున్న టైంలో టచ్ అయ్యాడు అన్నట్టుగా రీప్లేలో కూడా తేలింది. కాబట్టి ఉన్న డెసిషన్ని వెనక్కి తీసుకోలేరు. కాబట్టి మొత్తానికి తను అవుట్ అయిన తర్వాత 1 ఓవర్ 1.5 ఓవర్ తర్వాత ఆ రీప్లే అయితే బయటకు వచ్చింది. అప్పటికే సగం ప్లే అనేది జరిగిపోయింది అదర్ ఎండ్ నుంచి. కాబట్టి వెనక్కి తిరిగి డిసిషన్ అయితే తీసుకోలేరు. సో తర్వాత 15 దగ్గర ఫస్ట్ వికెట్ పడిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. అంకుష్ రఘువంశీ చాలా వరకు స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాడు. అజింక్య రహానే మంచిగా పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ బలపడుతుంది అనుకుంటున్న టైంలో 99 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 45 రన్స్ వేసి అంకుష్ రఘువంశీ అవుట్ అవ్వకంటే ముందే రహానే 41 రన్స్కి అవుట్ అయ్యాడు. తర్వాత వెంటనే మళ్ళీ వికెట్ పడింది. రింకు సింగ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తను కూడా త్వరగానే ప్రివిలియన్కి వెళ్ళిపోయిన తర్వాత మిడిల్ ఓవర్స్లో చాలా వరకు రన్ రేట్ అనేది కొంతవరకు దెబ్బతినింది. ఎవరిది? కేకేఆర్ది. 17 రన్స్ మాత్రమే వచ్చాయి. తర్వాత డెత్ ఓవర్స్లో మాత్రం విరుచుకు పడిందని చెప్పుకోవచ్చు. పిచ్కి అడాప్టబిలిటీ అయ్యారు, అండర్స్టాండ్ చేసుకున్నారు, ఎలా చేస్తే రన్స్ వస్తాయి అర్థం చేసుకున్నారు. ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో నిరాశపరిచినటువంటి క్యామరన్ గ్రీన్ బ్యాటింగ్లో 39 రన్స్ అయితే చేశాడు. సో 32 రన్స్ అయితే చేశాడు. 32 రన్స్ చేశాడు. తనతో పాటు రోమన్ పౌల్ 39 రన్స్ అయితే చేశాడు. వీళ్ళిద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ చేశారు. 70+ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ కారణంగానే 181 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. ఆ లాస్ట్ బాల్కి క్యామరన్ గ్రీన్ రన్కి వెళ్ళాడు కాబట్టి 181 అయితే స్కోర్ చేయగలిగింది. లేకపోతే 180తోనే సరిపెట్టుకునేవాళ్ళు. సో
ఒకవేళ 2 రన్స్ తీసుకుంటే మ్యాచ్ రిజల్ట్ పక్కన పెడదాం బట్ ఎవ్రీ రన్ ఈజ్ అ వెరీ కీ కదా. సో కాబట్టి అక్కడ ఒక రన్ అయితే షార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో వికెట్స్ కనుక చూస్తే ఎక్సెప్ట్ మొహమ్మద్ షమి ప్రతి ఒక్కరైతే వికెట్ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. లైక్ ప్రిన్స్ యాదవ్ అండ్ ఆవేష్ ఖాన్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఓకే, అనంతరం లక్ష్యధన్ ఆరంభించిన ఎల్ఎస్జికి మాత్రం చాలా మంచి స్టార్ట్ వచ్చింది. కేకేఆర్తో పోలిస్తే 41 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది. వైభవ్ అరోరాని ఇన్ఫాక్ట్ సబ్గా పెట్టుకున్న దానికి న్యాయం అయితే చేశాడు. ఒకే ఓవర్లో సెట్ అయిన ఓపెనర్స్ని ఇద్దరిని కూడా ఒకే ఓవర్లో పంపించడం విశేషం. ఫస్ట్ మామా మార్క్రమ్ 22 రన్స్ అయితే చేసి అవుట్ అయిన తర్వాత మిష్మాష్ 15 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు. 15 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత స్ట్రగుల్స్లో ఎల్ఎస్జి కనబడింది. ఆయుష్ బదోనిని ఇన్ఫాక్ట్ సబ్గా దించిన దానికి ఆయన తన వంతు ఎఫర్ట్ అయితే పెట్టాడని చెప్పుకోవచ్చు. నేనటి పర్ఫార్మెన్స్లో 54 రన్స్ చేశాడు. విలువైన నాకైతే ఆడాడు. ఎల్ఎస్జి విన్ అయ్యే పొజిషన్ వరకు వచ్చింది. కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కానీ విన్ అయ్యే పొజిషన్ వరకు వచ్చింది అంటే తన నాకైతే ఉంది. సో తర్వాత రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత అబ్దుల్ సమద్ 2 రన్స్ చేసి తను కూడా అవుట్ అయ్యాడు. బట్ ఆయుష్ బదోని అండ్ ముకుల్ చౌదరి ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ వైపు అయితే అడుగులు వేస్తున్నారు. రాంగ్ టైంలో 54 రన్స్ వేసి ఆయుష్ బదోని అవుట్ అయిన తర్వాత మొహమ్మద్ షమి కూడా పెవిలియన్కి క్యూ కట్టిన తర్వాత 1 రన్ చేసి ఆవేష్ ఖాన్తో కలిసి 54 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. దీంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ ముకుల్ చౌదరిదే అని చెప్పుకోవచ్చు. ముకుల్ చౌదరి తనని నాన్ స్ట్రైకర్లోనే పెడుతూనే ఈ పార్ట్నర్షిప్కి మూలకారకుడు అయ్యాడు. క్రికెట్లో అసాధ్యం కానిది ఏమీ లేదు అన్నట్టుగా అయితే నిరూపించాడు. ఇంపాసిబుల్ అన్నటువంటి మ్యాచ్ని పాసిబుల్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు. సో కనీ విని ఎరగని రీతిలో ఈ మ్యాచ్ అయితే మారింది. ఎందుకంటే ఒకనొక టైంలో 7 వికెట్స్ పడ్డాయి. ఎవరికి? కేకేఆర్ మంచి డ్రైవర్ సీట్లో ఉన్నారు. ఏముంది, 1-2 ఓవర్లో మ్యాచ్ అయితే ముగుస్తుంది అనుకున్నారు చాలామంది. కానీ కథ మొత్తం మార్చేశాడు ముకుల్ చౌదరి. సో టోటల్గా 26 బాల్స్లోనే తను 50 చేసుకున్నాడు. లాస్ట్ ఓవర్లో 14 రన్స్ కావాల్సిన టైంలో తెలివిగా ఆవేష్ ఖాన్ సింగిల్ తీసి ఇచ్చాడు. తర్వాత సెకండ్ బాల్కి 6 వచ్చింది. థర్డ్ బాల్, ఫోర్త్ బాల్ డాట్ అయింది. ఫిఫ్త్ బాల్ 6 వచ్చింది. అండ్ లాస్ట్ బాల్కి 1 రన్ కావాల్స్తే అది బై రావడం వల్ల మ్యాచ్ అయితే ఫినిష్ అయింది. సో వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్ తలా 2 వికెట్లు తీసుకోగా నిన్నటి మ్యాచ్లో క్యామరన్ గ్రీన్ బౌలింగ్ అయితే చేశాడు. చేసిన దానికి రిజల్ట్ రిషబ్ పంత్నే అవుట్ చేశాడు. సో రిషబ్ పంత్ వికెట్ క్యామరన్ గ్రీన్ తీసుకున్నాడు. తర్వాత సునీల్ నారాయణకి ఒక వికెట్ వచ్చింది అండ్ కార్తిక్ త్యాగికి ఒక వికెట్ వచ్చింది. సో మొత్తంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ముకుల్ చౌదరికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం విశేషం. ఇంపాసిబుల్ అనుకున్నటువంటి మ్యాచెస్ మరొకసారి చూసాం పాసిబుల్ చేయటం. మొన్నటి మ్యాచ్ లానే సాగింది నిన్నటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు పోతే ఆర్సీబీ వర్సెస్ డబుల్ ఆర్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది, మ్యాచ్ నెంబర్ 16. సో మరి ఎవరిది పై చెయ్యి, జూనియరా సీనియరా, చిచ్చరపిడిగా లేకపోతే ప్రపంచాన్ని ఏలే రాజా, ఎవరిది ఈ విజయం అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రాయల్స్ యొక్క బ్యాటిల్ అనేది ఈరోజు చూడబోతున్నాం కాబట్టి ఏ రాయల్ పై చేయి సాధిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.